యువతకిచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైన కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని వ్యతిరేకిస్తూ సర్దార్ భగత్ సింగ్ స్ఫూర్తితో పోరాటం సాగిస్తామని ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి యుగంధర్ స్పష్టం చేశారు. ఎన్నికల ముందిచ్చిన హామీ ప్రకారం 1,00,000 ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ను విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సిపిఎం ఏఐవైఎఫ్ సంయుక్త ఆధ్వర్యంలో సర్దార్ భగత్ సింగ్ 95వ వర్ధంతి కార్యక్రమాన్ని పశ్చిమ నియోజకవర్గంలో నిర్వహించారు. చేపల మార్కెట్ వద్ద గల పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ వేడుకల్లో ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి యుగంధర్, ఏఐవైఎఫ్ మాజీ అధ్యక్షుడు, సిపిఎం నగర కమిటీ సభ్యుడు కొట్టు రమణారావు పాల్గొని భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతమాత దాస్య శృంఖలాల విముక్తి కోసం సర్దార్ భగత్ సింగ్ రాజుగురు సుఖదేవ్ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడారని వివరించారు. భగత్ సింగ్ కు పిన్న వయసులోనే బ్రిటిష్ ప్రభుత్వం ఉరిశిక్ష విధించి క్షమాభిక్ష ప్రసాదించినా తిరస్కరించి ఉరికంబాన్ని ముద్దాడారని తెలిపారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం యువతకిచ్చిన హామీలను అమలు చేయకపోవడాన్ని వ్యతిరేకిస్తూ భగత్ సింగ్ స్ఫూర్తితో యువతను సమీకరించి పోరాటాలు సాగిస్తామని వారు స్పష్టం చేశారు. 10,000 ఉద్యోగాలతో ప్రకటించిన జాబ్ క్యాలెండర్ను రద్దు చేసి ఇచ్చిన హామీ ప్రకారం 1,00,000 ఉద్యోగాల్లో జాబ్ క్యాలెండర్ను ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు మజ్జిగ, బిస్కెట్ ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాయన గురునాథం, సిఏహెచ్ మారుతి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా ఏఐవైఎఫ్ అలాగే సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున భగత్ సింగ్ వర్ధంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈనాటికి 1936 మార్చి 23వ తేదీన భగత్ సింగ్, రాజుగురు, సుఖదేవుల్ని ఉరితీయడం జరిగింది. ఈనాటికి 95 సంవత్సరాలు అవుతున్నా అతను చేసిన పోరాటాలు ఈ రోజుకి స్మరించుకుంటూ అతని పోరాటాల ఫలితంగానే ఈ దేశంలో ప్రజాస్వామ్య దేశంలో బ్రిటిష్ వాళ్ళని తరిమి కొట్టడం జరిగింది. ఆ ఉద్యమ స్ఫూర్తితో ఈరోజు కూడా భగత్ సింగ్ని స్మరించుకుంటూ సిపిఐ ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ఈ దేశంలో పెద్ద ఎత్తున నివాళులు అర్పించడం కూడా జరుగుతుంది. కొన్ని దగ్గరలో పెద్ద ఎత్తున కాగడాల ప్రదర్శన కూడా జరుగుతుంది. ఈ దేశంలో కేంద్రంలో నరేంద్ర మోడీ, రాష్ట్రంలో ఎన్డీఏ గవర్నమెంట్ కూడా ప్రజల పక్షాన, రైతుల పక్షాన, యువత విద్యార్థుల పక్షాన పూర్తిగా వైఫల్యం చెందడం వల్ల భగత్ సింగ్ ఆశయాలను పుణికిపించుకొని ఈరోజు యువత కానీ, విద్యార్థులు కానీ పెద్ద ఎత్తున ఆందోళనలు శ్రీకారం చుట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఎన్నికలకు రాకముందు ఎన్డీఏ గవర్నమెంట్ యువతకు కానీ, విద్యార్థులు కానీ పెద్ద ఎత్తున హామీలు ఇవ్వడం జరిగింది. ఈ రాష్ట్రంలో ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 2,30,000 ఉద్యోగాలు భర్తీ చేస్తాము, ప్రతి ఇయర్ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పిన ఎన్డీఏ గవర్నమెంట్ పూర్తి స్థాయిలో ఈరోజు ఉగాది నాడు యువతకి తిరిపి కవరని చెప్పేసి పూర్తి స్థాయిలో 10,600 ఉద్యోగస్తులతో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నాయని ఆనాడు మంత్రి లోకేష్ గారు పాదయాత్రలో చెప్పడం జరిగింది. ఆ పాదయాత్ర మాటలు ఈరోజు లోకేష్ గారికి ఏమయ్యానని సూటుగా ఏ వైపున ప్రశ్నిస్తున్నాం. తక్షణమే ఈ జాబ్ క్యాలెండర్ రద్దు చేసి 1,00,000 ఉద్యోగాలతో తక్షణమే కొత్త నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పి ఎన్డీఏ గవర్నమెంట్కి మేము ఏఐవైఎఫ్ తరఫున కోరుతున్నాం. అలాగే విద్యార్థులకి పూర్తి స్థాయిలో కాస్మెటిక్ ఛార్జీలు, హాస్టల్ మెస్ ఛార్జీలు బిల్లులు పెంచాలని చెప్పి లేని ఏళ్ల విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేయడం కూడా భగత్ సింగ్ భగత్ సింగ్ వారసులుగా మేము పుణికిపుచ్చుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం. సర్దార్ భగత్ సింగ్ గారి 95వ వర్ధంతి మనం ఇక్కడ 53వ డివిజన్లోని ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. సర్దార్ భగత్ సింగ్ అనేది ఇవాళ నేటి యువతరకి, పిల్లలకి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సర్దార్ భగత్ సింగ్ ఈ భారతదేశానికి స్వాతంత్రం రావాలని చెప్పి చిన్న వయసులో 23 సంవత్సరాలకే అతను ఉరి తీయడానికి వెళ్ళింది. ఆ ఉరి తీయడానికి దేనికి ఉరి తీయాలంటే ఈ దేశంలో స్వేచ్ఛా స్వాతంత్రాలు నిర్వహించాలి, అట్టడుగునున్న ప్రజానీకం కూడా బయటకు వచ్చి వారికి మౌలిక సదుపాయాలతో ఈ భారతదేశంలో మొత్తం కూడా ఉండాలనే ఉద్దేశంతోనే స్వాతంత్రం వస్తేనే ఎన్నిటికీ పరిష్కారం అని చెప్పి నిలదీసి అస్సాం పార్లమెంట్లో భవనం మీద తొలిసారిగా బాంబు వేసి జాతిని గ్రహకృతం చేసిన వ్యక్తి సర్దార్ భగత్ సింగ్. ఆ సర్దార్ భగత్ సింగ్ వారసులుగా మనం ఇవాళ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ మనం ఏంటి, సర్దార్ భగత్ సింగ్ ఏ యువత కోసమైతే, ఏ అత్యున్నత వాతావరణానికైతే మన ఈ భారతదేశంలో నెలకొల్పాలని చెప్పి ఆశించాడో అదే ఆశయ సాధన కోసం మనం యువతను మొత్తం కూడా కథం తొక్కి వారి బాటలో మనం వ్యవహరించడం ద్వారా అదే నిజమైన నివాళులని చెప్పి తెలియజేస్తున్నాను.